in progress. హై ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం ఖనిజాల పైన మనము బిట్స్ ఎంసీక్యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎంసీక్యూస్ అనేది చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంసీక్యూస్ ఒకటి, సీసం ఖనిజం, థోరియం, ఇల్మనైట్, యురేనియం. రైట్, క్లియర్గా సీసం అనేది మనకి ఎలా దొరుకుతుంది భూమిలో? సీసం అనేది ధాతువు ఎలా ఉంటుంది సీసం భూమిలో అంటే గెలీనా రూపంలో ఉంటుంది. థోరియం వచ్చేసి మోనోజైట్ రూపంలో ఉంటుంది. యురేనియం వచ్చేసి పిచ్ బ్లైండ్ రూపంలో ఉంటుంది. ఇల్మైట్ వచ్చేసి టైటానియం రూపంలో ఉంటుంది. అంటే ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. సీసము భూమి రూపంలో గెలీనా రూపంలో ఉంటుంది. థోరియం వచ్చేసి మోనోజైట్ రూపంలో ఉంటుంది. ఇల్మైట్ వచ్చేసి మనకి టిటానియం రూపంలో ఉంటుంది. టిటానియం రూపంలో ఉంటుంది. యురేనియం వచ్చేసి పిచ్ బ్లైండ్ రూపంలో ఉంటుంది. మరొకసారి మనం అందరం కూడా గమనించుకుందాం. సీసం వచ్చేసి గెలీనా రూపంలో భూమిలో ఉంటే, థోరియం వచ్చేసి మోనోజైట్ రూపంలో ఉంటే, ఇల్మైట్ వచ్చేసి మనకి టిటానియం రూపంలో ఉంటే, యురేనియం వచ్చేసి పిచ్ బ్లైండ్ రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా డన్. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నటైట్ అనేది, మ్యాగ్నటైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్ అనేటి ఏమిటి అంటే ఇనుముకు సంబంధించినదిగా మనం చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా, బహుళ రంగుల మెరిసే ఖనిజం అని ఏ దాన్ని పిలుస్తారు? బహుళ రంగులు మరియు మెరిసే ఖనిజం అని ఏ దాన్ని పిలుస్తారయ్యా అంటే అబ్రహాన్ని పిలిచడం జరుగుతుంది. దీన్ని అబ్రహాన్ని మనం ఏమంటామంటే మైకా అంటారు. మైకాగా పిలవడం జరుగుతుంది. ఇది సో మనకి తిరుపతి జిల్లాలో సో మనకి మైకా అనేది గూడూరు దగ్గర ఉంటుంది. బహుళ రంగులు మరియు మెరిసే ఖనిజంగా దేని పిలుస్తామయ్యా అంటే అబ్రకం పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మరొక క్వశ్చన్ జాగ్రత్తగా, బెల్జియం జపాన్కు ఎగుమతి చేస్తున్న ఆస్ట్బెస్టస్ అనే రాయి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ రాయి అనేది ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా? ఈ బెల్జియానికి మరియు సో జపాన్కి ఎగుమతి చేస్తున్న ఆస్బెస్టస్ అనేది రాతినార ఎక్కడ దొరుకుతుంది అంటే కడప జిల్లాలో దొరకడం జరుగుతుంది. కడప జిల్లాలో ఇది దొరకడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మిత్రులారా. రైట్. యురేనియం నిక్షేపాలు ఎక్కువగా అత్యధికంగా నిలవ ఉన్న జిల్లా ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, కడప తుమ్మలపల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కడప దగ్గర తుమ్మలపల్లి అనేది అత్యధికంగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. సీసం అనేది ఎక్కడుంది? వజ్రాలు అనేది ఎక్కడున్నాయి? రాగి అనేది ఎక్కడుంది? మాంగనీస్ అనేది ఎక్కడుంది? ఒకసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సో సీసం అనేది కోవెలకుంట్ల దగ్గర ఉంది. కోవెలకుంట్ల దగ్గర సీసం అనేది అత్యధికంగా ఉంటాయి. వజ్రాలు వచ్చేసి వజ్రకరూరు దగ్గర ఉంటాయి. రాగి వచ్చేసి మనందరికి కూడా అగ్నిగుండాల దగ్గర ఉంటుంది. మాంగనీస్ వచ్చేసి కోడూరు దగ్గర ఉంటుంది. క్లియర్ గా మరొకసారి, సీసం వచ్చేసి కోవెలకుంట్ల, వజ్రాలు వజ్రకరూరు, రాగి అగ్నిగుండాల, మాంగనీస్ కోడూరు దగ్గర అత్యధికంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. ఇనుప ఖనిజం అత్యధికంగా దొరికేది ఎక్కడ అంటే అనంతపురం డిస్టిక్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఇనుము అంటానే అనంతపురం డిస్టిక్ గా మనం చెప్పడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్, హెపటైటిట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో దొరుకును. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో హెపటైటిట్ మన ఆంధ్రాలోనే ఏకైక ఇదొక్కటే మూలకం దొరుకుతుంది. మన ఆంధ్రాలో దొరికే, సో గుర్తు పెట్టుకుండాలి, మన ఆంధ్రాలో దొరికేది ఏమిటి అంటే ఈ హెపటైటిట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో హెపటైటిట్ దొరుకుతుంది. దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఎందులో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? ఎరువుల తయారీలో ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. ఎరువుల తయారీలో దీన్ని సో మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎరువుల తయారీలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తాం. విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో దొరికే ఈ హెపటైట్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్ కానీ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అల్యూమినియం దీని నుండి తయారు చేయబడుతుంది. బాక్సైట్ నుంచి తయారు చేయబడుతుంది. బాక్సైట్ అనే దాని నుంచి తయారు చేయబడుతుంది అల్యూమినియం. సియోటైట్ ఎక్కువగా సియోటైట్, డోలమైట్, సో సున్నపరాయి, ఇదన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కర్నూలు జిల్లాలో అత్యధికంగా దొరుకుతాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం, సో గుర్తుపెట్టుకోండి, కర్నూలు జిల్లాలో అత్యధికంగా దొరుకుతాయి. రైట్. బ్లాక్ గ్రానైట్ అనేది ఎక్కడ దొరుకుతుంది? బ్లాక్ గ్రానైట్ గుర్తుపెట్టుకోండి. బ్లాక్ గ్రానైట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మార్కాపురంలో దొరుకుతుంది. మార్కాపురం ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్ గ్రానైట్ అనేది దొరుకుతుంది. బొగ్గు నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నట్లు కనుగొన్నారు?
బొగ్గు నిక్షేపాలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నట్టు కనుగొన్నారంటే ఏలూరు. ఏలూరు ఏలూరులో ఉన్నట్లుగా మనం కనుగొనడం జరిగింది. బొగ్గు నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నట్లు కనుగొన్నారంటే ఏలూరులో ఎక్కువగా. బూరు బురుగు బండ అనేదిలో ప్రాంతంలో ఈ బురుగు బండ అనేది ప్రాంతంలో మనకి ఆంధ్రప్రదేశ్‌లో దేనికి ప్రసిద్ధి అంటే గ్రాఫైట్ కి ఫేమస్ గా మనం చెప్పడం జరుగుతుంది. గ్రాఫైట్ కి బురుగు బండ అనేది ఫేమస్. సో గ్రాఫైట్ కి ఎక్కడెక్కడ ఫేమస్ ఒక్కసారి చూడండి. ఈ గ్రాఫైట్ ఇక్కడ ఉంది చూడండి గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ అంటేనే మీ అందరికి కూడా గుర్తుకు రావాలి. బురుగు బండ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. టంగ్‌స్టన్, గ్రాఫైట్, బురుగు బండకి ఫేమస్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. జమ్మల మడుగు దేనికి ప్రసిద్ధి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సున్నపరాయికి ప్రసిద్ధి గుర్తుపెట్టుకోవాలి. జమ్మల మడుగు ఏ దానికి ప్రసిద్ధి అంటే సున్నపరాయికి మనకి ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. జమ్మల మడుగు ఏ దానికి ఫేమస్ అంటే సున్నపరాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సున్నపరాయి అనే దాన్ని మనకి జమ్మల మడుగు అనేది మనకి సున్నపరాయికి ఫేమస్ గా మనం మాట్లాడుతున్నాం. బేతం చెల్ల జమ్మల మడుగు అనేది సున్నపరాయికి ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూస్తే సీసం అనేది గెలీనా రూపంలో, థోరియం అనేది మోనోజైట్, ఇల్మనైట్ అనేది టిటానియం, యురేనియం పిచ్బిలైట్, మాగ్నైట్ అనేది ఒక ఇనుము, బహుళ రంగులు మెరిసే రంగు అబ్రకం, బెల్జియం, జపాన్లకు రాష్ట్ర వేసెస్ అనేది కడపలో ఎక్కువగా ఉంటుంది. మనకి కడప తుమ్మలపల్లిలో యురేనియం నిల్వలు, సీసం వచ్చేసి కోయిలకుంట, వజ్రాలు వజ్రకరు, రాగులు అగ్నిగుండాల, మాంగనీస్ కోడూరు, ఇనుప ఖనిజం అత్యధికంగా దొరికే అనంతపురం, ఎపటైట్ అనేది ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎరువుల తయారీకి ఉపయోగిస్తుంటారు. రైట్. అల్యూమినియం బాక్సైట్ ద్వారా సియోటైట్ కర్నూలు జిల్లాలో, బ్లాక్ గ్రానైట్ వచ్చేసి మార్కాపురం, ఇటీవల బొగ్గు నిక్షేపాలు ఏలూరులో, బురుగు బండ అనేది గ్రాఫైట్ కి, జమ్మల మడుగు దేనికి సున్నప్రాయికి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. మరొక కొన్ని క్వశ్చన్ చూద్దాం. సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి. క్లియర్ గా మనకి మాట్లాడుతున్నారు. ఖనిజ వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ని రత్న గర్భగా పిలుస్తారు. రైట్. 48 రకాల ఖనిజాలలో 4వ స్థానంలో ఉంది భారతదేశం. రైట్. 2022-23 ఖనిజాల ఉత్పత్తి ఆధారంగా ఎక్కువ ఆదాయాన్ని పొందుతుంది విశాఖపట్నం, మనకి కడప అన్నారు. తప్పు. తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. తక్కువ వచ్చేసి ప్రకాశం జిల్లా, తక్కువ వచ్చేసి పశ్చిమ గోదావరి, ప్రకాశం అనేది తక్కువగా పొందుతూ ఉన్నాయి. విజయనగరం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. తూపా పవి ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా అనేది ఎక్కువ ఆదాయం పొందుతుంటే, తక్కువగా వచ్చేసి మనకి ఏమేమిటి అంటే పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా అనేది తక్కువగా పొందుతూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా ఒక్కసారి చూస్తే ఖనిజాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ని రత్నగర్భగా పిలుస్తారు. 48 రకాలుగా ఉన్నాయి. 2022 ప్రకారం ఎక్కువగా కలిసేది ఏంటంటే తూప అంటే తూర్పు గోదావరి, ప్రకాశము, తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా మరియు మనకి విజయనగరం జిల్లా. ఎస్ క్లియర్ గా ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. సహజ వాయు నిక్షేపాలు మొట్టమొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు? సహజ వాయువు యొక్క నిక్షేపాలు లింగబోయిన చెర్ల, ప్రకాశం జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కనుగొన్నారు. సహజ వాయువుకు సంబంధించినవి 2 ఉన్నాయి. ఒకటి ఏమిటి? విజయేశ్వరం అనేది ఏ దానికి ఫేమస్? 1990వ సంవత్సరంలో విజయేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా 1990లో ప్రభుత్వ రంగానికి సంబంధించినది. గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నది విజయేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా. మరొకటి జేగురుపాడు. ఈ జేగురుపాడు అనేది 1997వ సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా ఈ యొక్క మనకి ప్రైవేట్ రంగంలో ఉంది. సహజ వాయువు నిక్షేపాలు ఎక్కడ అంటే లింగ బోయిన చెర్ల, పశ్చిమ గోదావరి జిల్లా. రైట్. ఖనిజ అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు ఏర్పడింది? ఖనిజ అభివృద్ధి సంస్థ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది అంటే 1961లో ఏర్పడింది. 1961వ సంవత్సరంలో ఖనిజ అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. పెట్రోలియం యూనివర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేశారు. పెట్రోలియం యూనివర్సిటీని అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేశారు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూద్దాం. చూడండి, బంగారం ఎక్కడ ఫేమస్? మరియు వజ్రాలు, మాంగనీసు, లెడ్డు, జింకు, సున్నపరాయి. ఒకటి బంగారం వచ్చేసిన వాటిని అనంతపురము, కడప, కర్నూలు, రాయలసీమ జిల్లాలకు.
వజ్రాలు అంటానే మీ అందరికి కూడా గుర్తుకు రావాలి. వజ్రాలు అంటానే కర్నూలు మరియు అనంతపురం జిల్లా. సున్నపురాయి అంటానే కర్నూలు మరియు గుంటూరు సున్నపురాయి. మాంగనీస్ అంటానే శ్రీకాకుళం మరియు విజయనగరం. లెడ్డు జింక్ అంటానే కడప. లెడ్డు జింకు కడప గుంటూరు అనుకొని రావాలి. రైట్. బంగారము అంటానే బంగారం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనంతపురం రాయలసీమ జిల్లాలో. వజ్రాలు అంటానే వజ్రాలు వచ్చేసి కర్నూలు అనంతపురము. సున్నపరాయి అంటానే కర్నూలు గుంటూరు. మాంగనీస్ అంటానే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం. లెడ్డు జింక్ కడప గుంటూరు. రైట్. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్రోలియంను ఎప్పుడు కనుగొన్నారు? 1979 డిసెంబర్ 19వ తేదీన పెట్రోలియంని కనుగొన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పెట్రోలియం ఎప్పుడు కనుగొన్నారు అంటే 1979 డిసెంబర్ 19వ తేదీన కనుగొన్నారు. ఉత్తమ శ్రేణికి చెందిన క్రైసోలైట్ రాతనార నిక్షేపాలు ఏ పాత్రంలో ఉన్నాయి? క్రైసోలైట్ రాతినార నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఉత్తమ శ్రేణికి చెందిన క్రైసోలైట్ రాతినార నిక్షేపాలు పులివెందులలో ఉన్నాయి. రాతినార అంటేనే మనం పులివెందుల రావాలి. రైట్. రాష్ట్రంలో పలకరాయికి గ్రానైట్ కి సంబంధించి పలకరాయి. ఓకే. సో ఇక మనకి బ్లాక్ గెలాక్సీ మరియు బ్లాక్ గెలాక్సీ ఇవన్నీ ప్రకాశం జిల్లా. బైరటీస్ కి సంబంధించింది సరైన వాటిని. ఆంధ్రప్రదేశ్ లో బైరటీస్ నిక్షేపాలు ప్రధానంగా డ్రిల్లింగ్ మడ్డుగా ఉపయోగపడుతున్నాయి. రైట్. అమెరికా మధ్య ప్రాచుర్య దేశాలకు ఉత్పత్తి చేస్తున్నారు. బైరటీస్ నిల్వలు కడపలో ఎక్కువగా ఉన్నాయి. సో బైరటీస్ ఉత్పత్తి మనకి అన్నమయ్య నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంది. రైట్. అన్ని కూడా రైటే. ఆంధ్రప్రదేశ్ లో బైరటీస్ నిక్షేపాలు ప్రధానంగా డ్రిల్లింగ్ మడ్డుగా ఉపయోగపడుతున్నాయి. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలకు ఉత్పత్తి చేయబడుతున్నాయి. బైరటీస్ నిల్వల్లో కడప జిల్లా, ఎగుమతుల్లో అన్నమయ్య మరియు నెల్లూరు జిల్లా ప్రథమంగా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. జిప్సానికి సంబంధించి స్ఫటిక రూపంలో జిప్సం ను సెలెనైట్ గా పిలుస్తారు. రైటే. రైట్. జిప్సమ్ ఆంధ్రప్రదేశ్లోని సూలూరుపేట వద్ద ఈ యొక్క పులికాటు సరస్సు తిరుపతి దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని జిప్సం నుండి తయారు చేస్తారు. రైటే. సో అంటే స్ఫటిక రూపంలో జిప్సమ్ ను సెలెనైట్ గా పిలుస్తారు. సెలెనైట్ అనేది జిప్సము. మరియు మనకి తిరుపతి పులికాటు దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని జిప్సం నుండి తయారు చేస్తారు. రైట్. రాగి నిక్షేపాలకి గుంటూరు జిల్లా, సో పలనాడు జిల్లా, సో మనకి అగ్నిగుండాల దగ్గర ఎక్కువగా ఉంటుంది రాగి నిక్షేపాలు. మాంగనీస్ సున్నపరాయి, మైకా బైరటీస్. బైరటీస్ కడప, మైకా నెల్లూరు, సున్నపరాయి కర్నూలు, మాంగనీస్ శ్రీకాకుళం. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో తవ్వబడింది. బంగారు ఉత్పత్తిలో ప్రథమ స్థానం కర్ణాటక. రైట్. సో భారతదేశంలో మొట్టమొదటి బంగారు గని మనకి ఆంధ్రప్రదేశ్ లో తవ్వబడింది. అది సో బంగారు ఉత్పత్తిలో కర్ణాటక ఫస్ట్ స్థానం. రెండు కూడా రైట్. ఇనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానం అనంతపురం జిల్లా. ఇది ఆల్రెడీ చూసుకున్నాం. సరికాని వాక్యాన్ని గుర్తించండి. రైట్. క్లియర్ గా 2022 డిసెంబర్ నాటికి గనుల త్రవ్వకం ద్వారా ఎక్కువ ఆదాయం మొదటి 2 జిల్లాలు తూర్పు గోదావరి, ప్రకాశం. రైట్. యురేనియం నిక్షేపాలు కడపలో కలవు. రైట్. సీసం నిల్వలు ఎక్కువగా జంగారాజులపల్లె, సో మనకి కడప, కోయిలకుంట కర్నూలు, కారంపూడి యొక్క సో సీసం నిల్వలు అనేటివి మనకి కడప, కర్నూలు మరియు అంటే జంగం రాజుపల్లి ఒకటి, కోయిలకుంట్ల ఒకటి, కారంపూడి ఒకటి. సో రాగి నిక్షేపాలు ఎక్కువగా మనకి ఎక్కడ ఉన్నాయంటే అగ్నిగుండాల, గుంటూరు జిల్లా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రాగి నిల్వలు అగ్నిగుండాల. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, సో పశ్చిమ గోదావరి జిల్లా మనకి గుర్తుపెట్టుకోరా విజయనగరం. తక్కువ ఆదాయం 2022. యురేనియం ఇక్కడ ఉండే. రాగి నిక్షేపాలు గుంటూరు, సో మనకి గుంటూరులోనే రామగుండం అగ్నిగుండాల అని చెప్తున్నాం. సీసం వచ్చేసి జంగం రాజుపల్లి కడప, కోయిలకుంట్ల కర్నూలు, కారంపొడి గుంటూరు. మాంగనీస్
మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాంగనీస్ అంటానే శ్రీకాకుళం, విజయనగరం. మైకా అంటానే నెల్లూరు, ఇది. ఇనుము అంటానే అనంతపురం, కడప. పైరటీస్ అంటానే అన్నమయ్య, నెల్లూరు. 1కి బి, 2కి సి, 3కి డి, 4కి ఏ. రైట్, క్లియర్ గా. ఇనుము, ఇనుముకి ఎక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బంగారం ఎక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనుము ఓబులాపురం, అనంతపురం, బేతంచెర్ల, కర్నూలు. బంగారం రామగిరి, పెనుగొండ, అనంతపురం జిల్లా. కాపర్ అనేది మనకి అగ్నిగుండాల, బొండలమెట్ట, గుంటూరు. వజ్రాలు వజ్రకరూరు, జొన్నగిరి, వజ్రగిరి. రైట్, వజ్రాలు అనేటి వజ్రకరూరు, అనంతపురం, జొన్నగిరి, వజ్రగిరి, కర్నూలు. రైట్. బంగారం రామగిరి. రైట్, ఒకటి. ఇనుము వచ్చేసి అనంతపురం జిల్లా, ఓబులాపురం. ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది ఏ ఖనిజాల నిక్షేపాలలో దేశం ప్రథమ స్థానంలో ఉంది? 1 సున్నపరాయి, పైరటీసు, మోనోజైట్. ఈ మూడిట్లో మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది. సున్నపరాయి, పైరటీసు, మోనోజైట్. సోడియం. ప్రపంచంలో కల్లా అతి పెద్ద బాక్సైట్ గనులు విశాఖపట్నం జిల్లాలో కలవు. ప్రపంచంలో అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఉంది. 1979 డిసెంబర్ 19 లింగన బోయినచెర్ల నర్సాపురం వద్ద పెట్రోలియం కనుగొన్నారు. పెట్రోలియం మరియు సహజ వాయువు నిక్షేపాలకు చించువాడ, పీచుపాలెము, ఏనుగువాని, లంక, భీమునిపల్లెలు ప్రసిద్ధి చెందినాయి. రైట్. సో ప్రపంచంలోని అతి పెద్ద బాక్సైట్ గనులు విశాఖపట్నం. బాక్సైట్ అంటే విశాఖపట్నం గుర్తుపెట్టుకోవాలి. సో నల్ల గెలాక్సీ ప్రపంచంలోనే అంటేనే ప్రకాశం జిల్లా చీమకుర్తి అని చెప్పాలి. పెట్రోలియం 1979 డిసెంబర్ 19 లింగబోయినచెర్ల నర్సాపురం వద్ద పెట్రోలియం కనుగొన్నారు. రైట్. పెట్రోలియం సహజ నిక్షేపాలకి చించువాడ, పీచుపల్లె, ఏనుగులవాని, లంక, భీమునిపల్లె అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. సరికాని అంశాన్ని అబ్బరకం విద్యుత్ దాంట్లో వాడతారు. పైరిటీస్ రసాయనాలు, రంగుల్లో వాడతారు. హెపటైటిట్ అల్యూమినియం యొక్క దాంట్లో వాడతారు. ఎరువుల తయారీలో వాడతారు. రాగి, సీసం, జింకు విత్తడి రాగి, సీసం, జింకు ఇత్తడి పరిశ్రమలో వాడతారు. రైట్. బైరిటీస్ రసాయనాలు, రంగుల్లో వాడతారు బైరిటీస్ ని. సో అబ్బరకం వచ్చేసి విద్యుత్ వాటిలో వాడతారు. హెపటైటిస్ ఎరువుల్లో వాడుతుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఇది సరికాదు. ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి మనకి ఖనిజాలకు సంబంధించిన ముఖ్యమైన ఖనిజాలు, దాని యొక్క ముఖ్య అంశాలు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.